పెట్టలేదు కానీ మనిషికి ఎందుకు పెట్టాడంటే దేవుడైనా ఆ దేవుడు ఏమన్నాడంటే తన హృదయంలో ఆదికాండంలో 1వ అధ్యాయం 26వ వచనం చదివితే మన పోలిక చొప్పున నిర్మాణం చేద్దామని నిర్మాణం. ఇప్పుడు మీ ఇద్దరి కలిగి ద్వారా 2 పిల్లలు అయ్యారు. ఎందుకు ఆ నిర్మాణం మీ ద్వారా కావాలి. అలాగా మీరిద్దరు కలవడంలోనే దేవుడు ఒక ప్రణాళిక చేశాడు. ఏమి నీలమంటితో మన నరుడు నిర్మించి నాసికారంధ్రంలో జీవవాయుని ఊదగా నరుడు జీవాత్మ ఆయన. ఆ జీవాత్మ అయిన మనిషి లోకమంతా నిందించాడు దేవుడు. నా మాట చొప్పున మీరు బ్రతకండి అని చెప్తే మానవుడు బ్రతకకుండా ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి ఇక్కడ పరిగెడుతున్నాడు. ఇది పాపమనే లోకం. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఏమి తన ప్రియ కుమారుని యేసుక్రీస్తుని ఎందుకు అనుగ్రహిస్తున్నా అంటే ఈ సువార్త ఇక్కడ పాపములు పడిపోయిన మనిషి జీవితానికి ఏమి పాపములు ఏముందంటే కళ్ళు త్రాగుట, సరాయి త్రాగుట, వ్యభిచారము, దొంగతనము, మోసము, అబద్ధాలు, జూదము, ఏమి అనేకమైన వ్యసనాలు ఈ పాపమనే ప్రపంచంలో ఉంది. కఠినపు మాటలు మాట్లాడుట అంతే కదా. ఈ లోకమంతా ఎక్కడ చూసినా ఎవరైనా మంచి మాటలు మాట్లాడతారో చెల్లెమ్మ? ఎవరు మాట్లాడరు. అందరూ కఠినమైన మాటలే మాట్లాడతారు. కళ్ళు తాగినప్పుడు, సరాయి తాగినప్పుడు ఇంకా భయంకరమైన స్థితిలో వెళ్ళిపోతాడు మానవుడు. అది గమనించిన దేవుడు ఇక్కడ మళ్ళీ పూర్తిగా అది గమనించిన దేవుడు ఇట్లా రావాలి. అది గమనించిన దేవుడు ఈ అందమైన ప్రపంచం ఈ ఇవ్వాల్సిన మానవునికి అందమైన ప్రపంచం కోల్పోయాడు. పాపం అనే ప్రపంచంలో పడిపోయాడు. పడిపోయిన మానవుడికి మరలా దేవుడి జ్ఞాపకం చేసుకొని ఆ పరలోకం నుండి తన ప్రియకుమారుని యేసుక్రీస్తును మనలాంటి మానవ శరీరము ధరింపజేశాడు. మనలాంటి మానవ శరీరం ధరింపజేసి ఏమి ఇక్కడ మనుషుల కోసం ఆయన మన పాపాన్ని ఆ పాపాన్ని మోపడమే కాకుండా మరలా ఏం చేశాడు? మన పాపల కోసం అతనికి బలి చేశాడు. ఆయన రక్తం పంచాడు, మరణించాడు, సమాధిలో 3వ దినాన సజీవుడు గెలిచాడు. ఆ సజీవుడైన యేసుక్రీస్తు అంటున్నాడు, ఇప్పుడు మీరు ఎన్ని పాపాలు చేసినా నా దగ్గర రండి. ఏమి మీరు వస్తే మీరు ఏమవుతారు? మీ పాపాలు క్షమించబడతాయి, మీరు పరలోక రాజ్యం చేరుతారు. ఇది ఎంత మంచి మాట. ఇప్పుడు నీకు ఈ అందమైన ప్రపంచం కావాలని, ఈ పాప ప్రపంచం కావాలని ఏమా చెల్లెమ్మ ఏది కోరుకుంటారు? అందమైన ప్రపంచం కావాలా, పాప ప్రపంచం కావాలి? ఆ అందమైన ప్రపంచం ఇవ్వడానికే మరలా యేసుక్రీస్తు మన కోసం బలి అయిపోయారు. అందుకే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటించబడు, అటు తర్వాత అంతమొచ్చును. ఎంత గొప్ప దేవుడు. మరి మనము హృదయపూర్వకంగా నీ హృదయంతో యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకుంటే అప్పుడు నీ బిడ్డలు నీవు ఏమి పరలోక రాజ్యం మనకు ఫ్రీ గిఫ్ట్గా ఇస్తున్నాడు. ఏమంటావు చిన్నక్క గారు? అలాంటి గొప్ప దేవుడు కావాలని నీ హృదయమందు విశ్వసిస్తే నీవు నేడే రక్షణ సమయం ఆలోచించిన రేపేమి సంభవించడం తెలియదు. మనం ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారమే. ఏమి బ్రదర్ మీ పేరు జోసెఫ్ గారు. మరి పేరు మాత్రం జోసెఫ్ గారి మన హృదయంలో మార్పు రావాలి. ఏమి మన మార్పు వచ్చి బాప్తిసం పొంది రక్షణ చేసుకుంటే మనం ఖచ్చితంగా ప్రభులో ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మనం